వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఆర్ఎఫ్సి సెట్లో అని చెప్పి మనకి స్క్రీన్ మీద కనిపిస్తోంది ఎన్టీఆర్ నీల్ సినిమా. అక్కడ ఆర్ఎఫ్సిలో ఒక భారీ సెట్ని నిర్మించారు. సో అతి త్వరలో అక్కడ ఒక లాంగ్ షెడ్యూల్ అనేది ప్లాన్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ప్రశాంత్ నీల్ ఇప్పుడు హైదరాబాద్లో ఉండి ఆ షెడ్యూల్కి సంబంధించినటువంటి ప్లానింగ్ అంతా కూడా తను చేసుకుంటూ ఉన్నాడు తన డిపార్ట్మెంట్తో అని చెప్పి తెలుస్తోంది. ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ మేకోవర్ అయినటువంటి విధానం మాత్రం చాలామందిని ఆకర్షిస్తూ ఉంది, ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది. ఇదివరకు ఎప్పుడో మనం చాలా కాలం క్రితం రాజమౌళి సినిమా యమదొంగ సినిమా మనం చూసాం. అందులో తను కనిపించినటువంటి విధానం చాలా లీన్ లుక్లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించినటువంటి విధానం చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అంతకుముందు తను చాలా బొద్దుగా ఉండేవాడు. ఆల్ ఆఫ్ సడన్ మొత్తం ఒంట్లో ఉన్నంత కొవ్వంతా కరిగిపోయి అంత సన్నగా కనబడేటప్పటికీ అది అసలు ఆ సినిమా దాన్ని రిసీవ్ చేసుకుంటారా జనం అని చెప్పి చాలామంది సందేహపడ్డారు. కానీ ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అంతకుముందు స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి లాంటి హిట్ సినిమాల్ని జూనియర్ ఎన్టీఆర్కి అందించినటువంటి రాజమౌళి మరోసారి యమదొంగతోటి తను ఒక విజయాన్ని అందుకున్నాడు. సో మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కొంచెం పర్వాలేదు, కొంత కండబట్టి బాగానే ఉన్నాడు అని చెప్పేసి అనిపించుకున్నాడు. ఆ తర్వాత పూరి జగన్నాథ్తో రూపొందించినటువంటి సినిమా టెంపర్లో తను ఒక ఫిట్ బాడీతో కనిపించి ఆ మేకవర్తో కూడా చాలా బాగా ఆకట్టుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. మళ్ళీ ఇప్పుడు ఆ సినిమాలో అలాగే అరవింద సమేత వీరరాఘవలో కూడా తన లుక్ చాలామందిని ఆకట్టుకుంది. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా కోసం తను లీన్ లుక్లోకి మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. బట్ అట్ ద సేమ్ టైం ఫిట్నెస్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తూ సో ఆ విధంగా తనని దగ్గరుండి మేకోవర్ని చూసుకున్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఆర్ఎఫ్సిలో చాలా కీలకమైనటువంటి సన్నివేశాలని తీయటానికి ఆయన సిద్ధమైనట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు, కానీ టొవినో థామస్ ఈ మూవీలో విలన్గా కనిపించబోతున్నాడు అని చెప్పేసి చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతూ ఉంది. దానికోసం టొవినో థామస్ ఒక బీస్ట్ మోడ్లోకి వచ్చేసాడు అని కూడా చెప్పుకున్నారు. సో దానికోసం ఆయన చేస్తున్నటువంటి వర్కౌట్స్ వీడియో ఆ మధ్య బాగా వైరల్ అయింది. ఇక హీరోయిన్గా రుక్మిణి వసంత్ పేరు చాలా బలంగా వినిపిస్తుంది కొన్ని నెలలుగా. అయినప్పటికీ ఇప్పటి వరకు మేకర్స్ అధికారికంగా ఈ సినిమాలో రుక్మిణి వసంత్ పనిచేస్తున్నటువంటి విషయం ప్రకటించలేదు. ఒక్క అనిల్ కపూర్ మాత్రం ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా మాత్రం వాళ్ళు తెలియజేశారు. సో మొత్తానికి ఇంకా ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు ఎవరు వీళ్ళు కాకుండా అనేది మాత్రం ఇప్పటికీ కూడా గోప్యంగానే ఉంది. ఇక టెక్నికల్గా చూసుకుంటే రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నాడు. సో తనకి ఒక రకంగా చెప్పాలంటే ప్రశాంత్ నీల్కి ఆస్థాన సంగీత దర్శకుడు అయిపోయాడు. తను కేజీఎఫ్కి తను ఇచ్చినటువంటి మ్యూజిక్ అది కూడా ఒక సబ్జెక్ట్ లాగా తయారైపోయింది. వితౌట్ రవి బస్రూర్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా, అతను ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా కేజీఎఫ్ని ఊహించలేమేమో అన్నంతగా చాలా ఎఫెక్టివ్ బీజిఎంని ఆ సినిమాకి అందించాడు రవి బస్రూర్. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అత్యంత ప్రతిభావంతులైన సంగీత దర్శకుల్లో ఒకడిగా రవి బస్రూర్ పేరు గట్టిగా వినిపిస్తుంది. అతను ఈ సినిమా కోసం పనిచేస్తున్నాడు. అలాగే భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్, కేజీఎఫ్ ఫ్రాంచైజీకి పనిచేసిన అతనే ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందిస్తూ ఉన్నాడు. ఇక ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని మనం ఈజీగా గ్రహించవచ్చు. కేజీఎఫ్లో కానివ్వండి, సలార్లో కానివ్వండి, ఆయన ప్రశాంత్ నీల్ డిజైన్ చేసేటువంటి తన యాక్షన్ కొరియోగ్రాఫర్ తోటి తనకి ఎలా కావాలో చెప్పి ఆ డిజైన్ చేయించుకునేటువంటి విధానం కేవలం ఫైట్ మాస్టర్స్కి అదే యాక్షన్ కొరియోగ్రాఫర్ చేతుల్లో పెట్టకుండా తను కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆయన మెప్పించిన తర్వాతే, ప్రశాంత్ నీల్ మెప్పించిన తర్వాతే యాక్షన్ కొరియోగ్రాఫర్ ఆ షూట్లోకి వెళ్ళేవాడు అని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ చెప్పేటువంటి మాట. చేతన్ డిసౌజా ఈ సినిమాకి యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తూ ఉన్నాడు. ఒక యంగ్ యాక్షన్ కొరియోగ్రాఫర్. సో ఒక సరికొత్త
ఫార్మాట్లో ఈ సినిమాలో ఉన్నటువంటి ఫైట్స్ని ఆయన రూపొందిస్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి ఆర్ఎఫ్సి సెట్లో కూడా ఆ యాక్షన్ బ్లాక్ల షూట్ కూడా ఉంటుందని చెప్పేసి మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. దేవర లాంటి హిట్ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నటువంటి సినిమా కావటం, అది కూడా ప్రశాంత్ నీల్తో చేస్తున్న సినిమా కావటంతో ఈ సినిమా డ్రాగన్ అంటే ఇప్పటి వరకు కూడా దాన్ని కూడా అలాగే ఉంచారు, అఫీషియల్గా ప్రకటించకుండా ఎన్టీఆర్ నీల్ సినిమా అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. నిజానికి కథ ప్రకారం ఆయన క్యారెక్టరైజేషన్, జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నటువంటి క్యారెక్టరైజేషన్ ప్రకారం డ్రాగన్ అనేది యాప్ట్ టైటిల్ అని చెప్పేసి చిత్ర బృందం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. మరి అది ఎప్పుడు ప్రకటిస్తారు ఏంటనేది మనకు తెలియదు, కానీ మొత్తానికి ఆ యాక్షన్ బ్లాక్లు ఏవైతే ఉన్నాయో ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ టొవినో థామస్ మీద వచ్చేటువంటి సన్నివేశాలు నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడో సంవత్సరం క్రితమే లాస్ట్ ఇయర్ సమ్మర్లో ప్రకటించారు ఈ సినిమా 2026 జూన్ 25 విడుదలవుతుందని చెప్పి. మరి ప్రస్తుతం చూస్తే ఆ పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. జూన్ 25 ఈ సినిమా మన ముందుకు వస్తుందా అని అందరూ కూడా, ఎన్టీఆర్ అభిమానులు కానివ్వండి, ప్రశాంత్ నీల్ అభిమానులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా సందేహపడుతూ ఉన్నారు. అసలు ఈ సినిమా 2026లో రావటం కూడా కష్టం అని చెప్పేసి కొంతమంది అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏదేమైనా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక లాంగ్ షెడ్యూల్ ఆర్ఎఫ్సిలో జరగబోతోంది అనేటువంటి విషయం, అందులో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ని చిత్రీకరించబోతున్నాడు ప్రశాంత్ నీల్ చేతన్ డిసౌజా తోటి అనే విషయం ఇప్పుడు మనకి లేటెస్ట్ అప్డేట్గా అందుతుంది. సో ఇది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి ఒక ఉత్తేజాన్ని ఇస్తుంది. సో దీని తర్వాత ఈ సందర్భంగా అయినా సరే ఈ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమన్నా ప్రశాంత్ నీల్ ఇస్తాడా అని చెప్పేసి వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి సమీప భవిష్యత్తులోనే ఈ సినిమా సంబంధించినటువంటి లేటెస్ట్ సమాచారాన్ని అఫీషియల్గా సో మేకర్స్, మైత్రి మూవీ మేకర్స్, అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, నందమూరి తారక రామారావు అవార్డ్స్, నందమూరి కళ్యాణ్ రామ్ నేతృత్వంలో నడుస్తున్నటువంటి సంస్థ, ఈ రెండు కలిసి ఈ సినిమా నిర్మిస్తూ ఉన్నాయి. మరి వాళ్ళ నుంచి ఏమైనా అఫీషియల్ అనౌన్స్మెంట్లు కానివ్వండి, అప్డేట్లు కానీ ఏమైనా వస్తాయా? లెట్ us వెయిట్ అండ్ సీ.